హాయ్ అండి. 'హరహర వీరమల్లు' షూటింగ్ అయితే మళ్ళీ ప్రారంభమైంది. షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్లు మారుతా ఉన్నారు. రకరకాలుగా జరుగుతా ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో, కరోనాకు ముందు స్టార్ట్ అయింది అనుకుంటా. ఇప్పటివరకు అది పూర్తి కాలేదు. సినిమా అయితే చాలా లాస్ అయితే కనబడుతుందండి. ఎందుకంటే ఆహ్, ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ఓటీటీ చేతిలో ఉందంట. ఇది మెయిన్ ప్రాబ్లం. నిన్నటిదాకా మనం అనుకున్నాం సినిమా షూటింగ్ ప్రాబ్లం అది ఇది అనుకున్నాం. కానీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. కానీ రిలీజ్ డేట్ అనేది ఓటీటీ చేతిలో ఉందంట. ఓటీటీ డేట్ ఫిక్స్ చేస్తుందంట. ఎందుకంటే తెలిసిందే కదా, ఓటీటీ ఎవ్రీ 1 వీక్ ఒక సినిమా అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఈ లైన్లో 'హరహర వీరమల్లు' ఇప్పుడు రిలీజ్ అయ్యి నెల తర్వాత మళ్ళీ ఓటీటీ రాలేదంటే ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి, లేకుంటే దాన్ని ఆదరించరు కాబట్టి దాన్ని ప్లాన్లో పెట్టుకొని రిలీజ్ అయిన దాదాపు 45 డేస్ 1 మంత్ లోప మళ్ళీ ఓటీటీలో వచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఖర్చు ఎక్కువైపోయింది. ఖర్చు ఎక్కువ కనుక వడ్డీలు ఎక్కువైనాయి. ఎందుకంటే సినిమా ఇన్ని రోజుల పాటు ఇంత ఖర్చు పెట్టి దాదాపు ఒక 50 కోట్లు ఖర్చు పెడితే 50 కోట్లకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ వస్తుందో మీకు తెలుసుకోవచ్చు. మినిమం రూపాయి వడ్డీ వేసుకున్నా, లేకుంటే 90 పైసలు 80 పైసలు వడ్డీ వేసుకున్నా కూడా ఎన్ని డబ్బులు వడ్డీ వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత రికవరీ చేయాలంటే అంత మామూలు విషయం కాదు. ఏమన్నా సరే ఏమన్నా పాన్ ఇండియా స్టార్ అంటే అంత లేదు. ఎందుకంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీలో పెద్దగా ఆడిందేం లేదు. మరి 'హరహర వీరమల్లు' ఎంతవరకు ఆడుతుందో మన హిందీలో సర్కిల్ తెలియదు. ఎందుకంటే హిందీ బేస్ కీలకం కదా. హిందీలో మంచిగా డబ్బులు వస్తేనే సినిమా మంచి హిట్ అవుతుంది. మరి పాన్ ఇండియా స్టార్గా మరి పవన్ కళ్యాణ్ ఎదగాలంటే హిందీలో మార్కెట్ సాధించాలి. ఎంతవరకు సాధిస్తుందో క్లారిటీ లేదు మనకి. కాబట్టి తెలుగులోనే ఎంతవరకు కలెక్షన్ చేయగలుగుతుందో చూడాలి. మరి బడ్జెట్ అయితే చాలా ఎక్కువైపోయింది సినిమా. ఎందుకంటే కాస్టింగ్ అందరిని సెట్ చేసుకోవాలి. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ మారిపోయి ఉంటారు. వాళ్ళలో కొంతమంది చనిపోయారు, బతుకున్నారు కూడా తెలియదు. ఈ సినిమా ఇంత లాంగ్ గ్యాప్ ఉంది కదా. కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం చొరవ చూపించి ఈ సినిమాని అయితే త్వరగా కంప్లీట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఎంతో కొంత నాకు తెలిసి ఒక 10-15 డేస్ గ్యాప్ తీసేసుకొని కంటిన్యూషన్గా షెడ్యూల్ ప్రకటించి షూటింగ్ చేస్తే బాగుంటుంది. చూద్దాం మరి అలాంటి ప్లాన్ ఏం చేస్తారు. ఎందుకంటే నిర్మాత మెయిన్ అతను చాలా అన్యాయం అయిపోతుంటాడు కదా. కొన్ని వేల కోట్లు కొన్ని వందల కోట్లు అయితే ఖర్చు పెట్టాడు. కాబట్టి చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. అది దృష్టి పెట్టుకొని సినిమా త్వరగా కంప్లీట్ చేసి త్వరగా రిలీజ్ చేస్తే